నారాయణ. భూలోకమాత అయిన భూదేవి అష్టకష్టములు పడుచున్నది. భూలోకంలో జరిగే ఈ అకృత్యాలకు అంతం లేదా స్వామి? పార్వతీదేవి అంశతో ఆ జగన్మాత అనుజ్ఞ నసిగి ఉన్నది. అటుపై ఆదిపరాశక్తియే తన ప్రతిరూపమైన పార్వతీదేవి అంశతో భూలోకమున అవతరించవలసి ఉన్నది. అందుకు కాలము సమీపించినది. ధన్యోస్మి దేవా, ధన్యోస్మి. అదిగదిగో పెనుగొండపురం ఆశ్రిత జనహిత పుణ్యస్థలం. అదిగదిగో పెనుగొండపురం ఆశ్రిత జనహిత పుణ్యస్థలం. కుసుమ శ్రేష్ఠి అను ధర్మ నిరతుడు కుసుమాంబత కొలువున్న పురం. సకల సంపదలతో తులతూగు ఆ జంట లోటొక్కటే కాగా కడుపు పంట. నోములు నోచిరి పూజలు చేసిరి ఈశ్వర కృపకై వేచి ఉంటిరి. వేద వేదాంగ పారంగతుడు నిష్ఠాగరిష్ఠ నిత్యాగ్నిహోత్రుడు ఆ ఇంటి పురోహితుడు శ్రీ భాస్కరాచార్యుడు సూచించగా ఓ సుముహూర్తాన నిష్ఠగా చేసే పుత్ర కామేష్టి భక్తితో అగ్ని సాక్షి యజ్ఞ పురుషుడే పాయసమ్మునొసగే. ఇల్లాలు సేవించే ఇరుమార్లు పాయసం కడుపు పండెను కవల పిల్లలై పరవశం. సురులు కురిపించిరి విరుల వర్షము. నిటలాక్షు చలువతో పుట్టినని ఎంచి విరూపాక్షుండని మగ శిశువుని. ఆదిశక్తే ఇంట వెలసెనని మురిసి వాసవి అని పిలిచే మలి శిశువుని. ముద్దు మురి పాల మురిసిపోయిరి అమ్మా నాన్నలు. శుక్లపక్షమున చంద్రకళల వలె దినదిన ప్రవర్ధమానముగా విద్యాబుద్ధులు నేర్చి ఎదిగిరి అన్నా చెల్లెలు. పరమ పురుషునే కొలిచే మదిలో పరపురుషునికి నెలవీక కన్యకా దీక్ష పూనినది వాసవి కన్యకా. కన్యకా దీక్ష పూనినది వాసవి కన్యకా. వాసవి కన్యకా, వాసవి కన్యకా. రాకాశిని మింగురాకాశి రాహువై అనుకోని అతిథిగా అరుదెంచెనొకనాడు విష్ణువర్ధన ప్రభువు పెనుగొండకి. ప్రభువొచ్చెనని తెలిసి పుర ప్రముఖులతో కలిసి సాదరముగా ప్రభుని కొని తెచ్చెను కుసుమ శ్రేష్ఠి ఆనాడు తన ఇంటికి. మారాజు వచ్చెనని నీరాజనాలిచ్చే ప్రభువంటే పితృసముడని తలచె వాసవి. హారతి గైకొని
వాసవిని చూసి ఆరతి తానని తలచే మూర్ఖుడు రాక్షస అంశను పుట్టెను మరి రక్త మాంసములు మరిగెనో విడిదికేగి తన మంత్రిని పిలిచి రాయబారమును పంపే శ్రేష్ఠికి ఏలిన వారికి కోరిక కలిగెను ఏలు పొందురు కన్యకను కాదనక కళ్యాణము చేసిన కానుకలిచ్చి కరుణతో చూచును కాదు పొమ్మనినా తప్పదు తప్పదు రక్తపాతము ఆపై రాక్షస వివాహము అని కబురు మోసుకొచ్చే ఆ మంత్రి ఇంటికొచ్చి సప్తశత చతుర్దశ గోత్ర ప్రముఖులని సమావేశపరచే సమాలోచనకై భీతితో హౌననిరి కొందరు నీతితో కాదనిరి మరికొందరు భీతితో హౌననిరి కొందరు నీతితో కాదనిరి మరికొందరు కన్యక యోచనని కోరి గురుదేవులు కబురంపే వెను వెంటనే బలవంతుడు మహారాజని తల వంచుకు కట్టనిస్తే తాళి తరతరాలు అవని పైన శ్రేష్ఠి ధర్మమే కాదా ఎగతాళి ఆత్మగౌరవం మించిన సంపదేది అతివకి నిక్కుదేల్చదని చానిది అక్కిదూకి జగతికి ఆనతి నాన్న నన్ను మన్నించి తిథిని తెలుపుమో గురుదేవా దీవించి జాతి నీతిని నిలుపు పోరునా కొత్త తీరు ఇది అని మూకుమ్మడి ఆత్మాహుతి ముచ్చగాలకు కనుల విప్పని సై అంటే సై అంటూ మేమంటే మేమంటూ సమిధలవగా సిద్ధమైరి 102 గోత్రీకులు అన్నలారా తమ్ములారా ఆవేశం వలదు వలదు ఆవేశం వలదు యువతరం బలిదానమై
విధియ పొద్దున ముత్తైదువులందరూ చేరి పసిడి ఛాయల పసిమి రాసిని సొగసుగ సింగారించిరి కోరి మహాలక్ష్మిలా ఉన్న మురిపాల తనయకి కంట తడియారని కన్న తల్లి కంటి కాటుక తీసి దిష్టి చుక్కగా పెట్టి మంగళారతినిచ్చి గడప దాటించగా కనుల జలధులు పొంగు కన్నవారొక వైపు కర్తవ్య దీక్షతో గురుదేవుడొక వైపు కరము పట్టి తనను నడిపించుచుండగా నూరున్నిరువు జంటలు వెంటరాగా కదిలింది కదిలింది వాసవి కన్యక కడకు చేరెను అగ్నిహోత్రాల వేదిక భగ 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 అగ్ని జ్వాలలే మిన్నునంటగా కనబడెనో జల 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 అశ్రుధారలే మన్ను తడప భూ తడబడెనో పాయి మాం పరమేశ రక్ష మాం జగదీశ మోక్షమీయర తండ్రి ఈ త్యాగధనులకని ప్రార్థించు జన హృదయ ఘోష వినబడెనో అశ్రుధారలు కాగా ఆనంద భాష్పాలు మౌన వేదనలవగా మంత్రాక్షరాలు పుణ్య దంపతులంతా కైవల్య పథములో కైలాసగిరి చేరే ఆ శివుని దరికి అగ్నికీలలు మారే పూలమాలలుగా శరువాణిగా సుఖపాణిగా చతుర్భుజములతో అగ్నిహోత్రమున దివ్య కాంతులతో విశ్వరూపముతో అవతరించినది. నిన్ను అగ్ని ప్రవేశం చేయని నిన్ను నాదానిగా చేసుకున్నా అగ్నిహోత్రమున దివ్య కాంతులతో విశ్వరూపముతో అవతరించినది వాసవి కన్యకా పరమేశ్వరి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఓ భక్త వరులారా, నేను శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరీ దేవిగా అందరకు అర్చారూపమున దర్శనమొసంగెదను. నీతిగా మీ బ్రతుకును సాగించండి, నిజాయితీని ప్రేమించండి, అహింసను పరమోత్తమమైన ధర్మముగా భావించండి. దైవ చింతన కలిగిన వారి జీవితములు, వారి కుటుంబములు సుఖ సంతోషాలతో వర్ధిల్లును, సిరి సంపదలతో తులతూగును. నేను వైశ్య కులస్తులకే కాక సర్వ కులముల వారికిని జగన్మాతను. నన్ను కొలిచిన వారికి కల్పవృక్షమునై కోరిన వరములను నొసంగెదను. నేను కొలువైన ప్రాంతమంతా పాడి పంటలతో సుభిక్షమై వర్తక వాణిజ్యములతో శోభిల్లును, సుఖశాంతులతో వర్ధిల్లెదరు.